కల్వకుర్తి నియోజకవర్గంలో రాష్ట్ర ఫుడ్ కమిషనర్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి జేపీ నగర్ ఎస్సీ గురుకులంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జేపీ నగర్ ఎస్సీ గురుకులాల్లో ఉపాధ్యాయులు ఎవరూ లేరని, విద్యార్థులతో కలిసి విషయాన్ని ఆరా తీయగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదని, మెను ప్రకారం భోజనం పెట్టడం లేదని విద్యార్థులు ఫుడ్ కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారని, విద్యార్థులకు సరిపడా కూరగాయలు లేవని, ఆహారం కూడా మెను ప్రకారం పెట్టడం లేదని, పెడుతున్న పప్పు చారు నీళ్లలో ఉందని, గుడ్లు కూడా నాసిరకంగా ఉన్నాయని, మెను ప్రకారం నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందడం లేదని, విద్యార్థులు అందడంతో గురుకులలో తనిఖీలు ముమ్మరం చేస్తున్నామని ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కౌమార దశలో పిల్లలకు సరైన పౌష్టికాహారం తీసుకుంటేనే భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉంటారని, ఇలా నిర్లక్ష్యంగా భోజనం పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ జిల్లా కలెక్టర్కు ఫోన్ ద్వారా విషయం చెప్పి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను రాష్ట్ర ఫుడ్ కమిషనర్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి కోరారు. అవును మేడం, పని ఇక్కడ షాప్లో డ్యామేజ్ అవుతుంది. వాళ్ళు ఇల్లు తల్లిదండ్రుల కన్నా ఎక్కువ చూసుకునే బాధ్యత మన మీద వెళ్ళి అప్పుడు మనం చూసుకోకపోతే చెప్పు. తల్లిదండ్రులు కనీసం కోప్పడి ఇట్లా బయటకు వెళ్ళకూడతారు, కానీ మనకు అది కూడా లేకుండా గవర్నమెంట్ ఇంత ఇస్తున్నాక కూడా మనం ఈ విధంగా చేస్తే ఈ మెయింటెనెన్స్ చూస్తే వాళ్ళకు లేని రోగాలు వస్తాయి. ఈ ఏజ్లో వాళ్ళు ఎదిగే, నేను ఏమంటున్నా, ఎదిగే వయసులో సందర్శించడం జరిగింది. వృత్తిలో జేపీ నగర్లో ఎస్సీ గురుకులంను సందర్శించడం జరిగింది. అకస్మాత్తుక భాగంలో అక్కడ పోవడం జరిగింది. పోవడంలో అక్కడున్న స్టాఫ్ కానీ ఆ టైంలో ఎవరు కూడా అందుబాటులో లేరు. అక్కడ చూస్తే ఎక్కడ కూడా వసతులు లేవు. మెనూ ప్రకారము అక్కడ వాళ్ళకు ఫుడ్ అందించడం లేదు. వాళ్ళకు సరిపోయే కూరగాయలు కూడా పెడతలేరు. రెండోది, ఏదో పప్పుచారు అంటారు కానీ పప్పుచారులాగా కాదు, ఒక నీళ్ళ రసంలాగా వస్తూ ఉన్నారు. ఎగ్స్ కూడా చిన్న చిన్న ఎగ్స్ ఇస్తున్నారు. అక్కడ పరిసర ప్రాంతంలో, వంటగదిలో పరిసర ప్రాంతంలో చూస్తే అంత అస్తవ్యస్తంగా కింద పురుగులు అవన్నీ కూడా కనిపించినాయి. దాంతో పాటు ఆ బియ్యం కూడా సరిగ్గా అందడం లేదని అంటున్నారు. ఈరోజు ఆరోగ్యంగా ఉంటేనే రేపు సమాజానికి ఉపయోగపడే వాళ్ళు కాబట్టి వాళ్ళని మంచిగా చూసుకునేది వాళ్ళకు తిండి చక్కగా పెట్టాక వాళ్ళతో పని చేయించడము, చదువు చెప్పకపోవడం అనేది దౌర్భాగ్యము. ఇది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారికి మేము ఆదేశించడం ఏం జరిగిందంటే, వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు బాధ్యులు ఉంటారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించడం కూడా జరిగింది. నాగర్ కర్నూలు జిల్లాలో ఎక్కడ చూసినా కానీ ఎగ్స్ నాణ్యత లేని ఎగ్స్ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒక ఎగ్గు మినిమం 50 గ్రాములు తగ్గకుండా ఉండాలి, కానీ అక్కడ 30 గ్రాములు, 25 గ్రాములు, 35 గ్రాములు అలా ఉన్నాయి. అవి దాంట్లో పౌష్టికాలు ఉండవు కాబట్టి అవి రిజెక్టెడ్గా అయిన ఎగ్స్నే తీసుకొచ్చి వాళ్ళు సప్లై చేయడం జరుగుతుంది. ఆ సప్లై ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకురో వారి మీద కూడా చర్యలు తీసుకోవాలి, వారిని మార్చాలని కూడా కలెక్టర్కి ఆదేశించడం జరిగింది. కూరగాయలు ఏదైతే ఉన్నదో 600 మంది పైచిలకు ఉన్నారు, వాళ్లకు సరిపడే క్వాంటిటీ కూడా పెడతలేరు కాబట్టి ఇవన్నీ కూడా కలెక్టర్ దృష్టికి